ఉదయమే ఆశగా సూర్యుడు నవ్వగా నా భూమి పిలుస్తుందిరా. చేతుల్లో కష్టం, హృదయంలో నమ్మకం, పంటగా మారే రోజా. హాయ్ గైస్, మీరు ఇప్పుడు చూసిన వీడియో కంప్లీట్లీ సింగిల్ ప్రాంప్ట్తో క్రియేట్ చేశాను నేను. మీరు కూడా సేమ్ అలా క్రియేట్ చేయాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోకి లైక్ అండ్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి, కొత్త వాళ్ళకి రీచ్ అవ్వడానికి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో గైస్, మనకి 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ మనం ప్రాంప్ట్ క్రియేట్ చేసుకోవాలి, సెకండ్ వన్ మనం ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి, థర్డ్ వన్ వీడియో క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం నేను చాట్‌జీపీటీకి వెళ్తున్నా. సో చాట్‌జీపీటీ చాలా త్వరగా అయిపోద్ది, ఎందుకంటే మనం సింగిల్ ప్రాంప్ట్తోనే చేస్తున్నాం కాబట్టి ఎంటైర్ వీడియో సింగిల్ ప్రాంప్టే మనం క్రియేట్ చేసుకోవాల్సింది. సో నేను ఆల్రెడీ ఒక చిన్న సెంటెన్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. సో అది నేను కాపీ పేస్ట్ చేస్తున్నా ఇక్కడ. సో అదేం లేదు, లైక్ ఒక ఫార్మర్ మార్నింగే సో ఎద్దులతో ఒక బండి వేసుకొని వెళ్తుంటాడు కదా ఒక చైన్కి. సేమ్ అదే నేను ఇంగ్లీష్లో ఇచ్చాను అనమాట. మీరు తెలుగులో ఇచ్చిన అయిపోద్ది, మంచి ప్రాంప్ట్ అయితే వస్తుంది. సో ప్రజెంట్ మనకైతే ఒక స్టోరీలా వచ్చింది. మనకు సజెస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ అని కొట్టాలి. సజెస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ కొడితే మనకైతే ఏ ఇమేజ్ క్రియేట్ చేయడానికి మంచి ప్రాంప్ట్ అయితే రెడీ అవుతుంది. సో మనకు ప్రాంప్ట్ అయితే వచ్చేసింది కదా. సో దీంట్లో 3 వచ్చేసాయి మనకు ప్రెజెంట్ అయితే. ఫస్ట్ వన్ ఒక చాలు. సో కాపీ చేసుకొని మనం ఇప్పుడు ఒకే ఒక దగ్గర ఇమేజెస్ చేసుకుంటున్నాం, హై క్వాలిటీలో వీడియోస్ కూడా చేసుకుంటున్నాం, అది కూడా ఫ్రీగా. సో ఫ్లోకి వెళ్తున్నాం. ఇక్కడ ఫ్లోకి వెళ్తే మీరు ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళకైతే మీకైతే 180 క్రెడిట్స్ అయితే ఇస్తారనమాట. మీరు ఒకసారి ట్రై చేయొచ్చు, అక్కడ ఇమేజెస్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్గా. బట్ మీరు వీడియోస్ లిమిటెడ్గా చేసుకోవచ్చు. ఆల్రెడీ ప్రో అకౌంట్ ఉండే వాళ్ళకి మంత్లీ 1000 క్రెడిట్స్ అయితే వస్తాయి అనమాట. ఒకవేళ మీరు ప్రో అకౌంట్ ట్రై చేయాలనుకున్నారు అనుకోండి మీరు. సో ఒకసారి నేను గూగుల్ ప్రో అకౌంట్ అని కొడుతున్నా. ఇక్కడ మీకు సెకండ్ పేజ్ ఉందా, సెకండ్ది ఇక్కడ మీకు సెకండ్ ట్యాబ్ ఉందా, అక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్తే మీకు ప్లాన్స్ ఉంటాయి అనమాట అప్గ్రేడ్ చేసుకోమని. ఇక్కడ మీకు చూడండి, సో 199 పడుతుంది మీకు. ఒకసారి మీరు ట్రై చేయండి. ప్లస్ ఇది మీకు 200 క్రెడిట్స్ ఇస్తాయి. మనకు 200 సరిపోయి కాబట్టి ఇది గూగుల్ ఏ ప్రో ఉంది కదా, ఇది ట్రై చేయండి. ఇక్కడ మీకు 1 మంత్ ఫ్రీ చేసుకోవచ్చు, తర్వాత 1950 పడుతుంది. నార్మల్గా మీకు ఏ అకౌంట్ లేకున్నా కూడా నార్మల్గా మీరు ఫ్లోకి వచ్చినా కూడా మీకు సర్టన్ క్రెడిట్స్ అయితే వస్తాయి ఎవ్రీ మంత్. మీరు అది కూడా యూస్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు, ఇమేజెస్ కూడా చేసుకోవచ్చు. మీరు ఒకవేళ గూగుల్ ఏ ప్రో ట్రై చేస్తాను ఫ్రీగా అంటే మీకు ఇక్కడ 1 మంత్ ఆఫర్ ఉంది. సో గెట్ స్టార్టెడ్ కొడితే మీకు క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్కి మీ ఫోన్పే లేదా పేటిఎం నుండి స్కాన్ చేసి పే చేసేయండి. ఇది సింపుల్ ప్రాసెస్. సో ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ చాలామంది చెప్పాను ప్రో అకౌంట్ తీసుకోవడం. సో ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు. సో వాళ్ళు డైరెక్ట్గా మీరు అది స్కిప్ చేసేసి డైరెక్ట్గా వీడియోకి వచ్చేసేయండి ఇంకా. సో నేనైతే న్యూ ప్రాజెక్ట్కి వెళ్తున్నా. సో నా అకౌంట్కి వెళ్తే నాకు 1000 క్రెడిట్స్ ఉన్నాయి. సో ఈ మంత్ నాకు 1000 క్రెడిట్స్ అయితే యాడ్ అయిపోయాయి అనమాట. సో మనకు ఇమేజెస్కి ఎలాంటి క్రెడిట్స్ అయితే కట్ అవ్వవు, ఓన్లీ వీడియోస్కి కట్ అవుతాయి ఇక్కడ. సో ఇమేజ్ సెక్షన్కి వచ్చి ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి. క్రియేట్ ఇమేజ్. సో మన దగ్గర ఆల్రెడీ ప్రాంప్ట్ ఉంది. సో కాపీ చేసుకుంటున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసి మీకు ఇక్కడ ఎన్ని అవుట్పుట్స్ కావాలి, 4 కావాలా, 1 to 4 ఉంటాయి ఇక్కడ. సో 4 సెలెక్ట్ చేసుకుంటున్నా. మీకు ఆస్పెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మోడల్ మీకు నానో బ్రాండ్ ప్రో ఉండాలి. సో మీరు రిమైనింగ్ టు మనకు ఓల్డ్ వర్షన్స్, సో మనకు నో నీడ్ కాబట్టి సో నానో బ్రాండ్ ప్రో 0 క్రెడిట్స్ అనమాట. సో జనరేట్ కొడుతున్నాం. సో గుర్తుపెట్టుకోండి, మీకు ఫ్లో అకౌంట్ లేదంటే మీకు సో గూగుల్ జిమ్లో ప్లాన్స్ అని కొట్టండి, అక్కడ 1 మంత్ ఫ్రీగా చేసుకోవచ్చు మీరు. ఒకవేళ మీకు నార్మల్ డేట్గా వెళ్ళినా ఉంటాయి, బట్ లో క్రెడిట్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు 1000 క్రెడిట్స్ కావాలంటే 1 మంత్ ట్రై చేస్తారంటే మీరు గూగుల్ ఏ ప్రో సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. సో మనకైతే ఇమేజెస్ ఒక 1 to 2 మినిట్స్ అయితే 1 to 2 మినిట్స్ కూడా లేదు, ఒక 30 సెకండ్స్లో మనకైతే ఇమేజెస్ అయితే వస్తాయన్నమాట. సో మనకు ఇమేజెస్ వచ్చాయి చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సో దీంట్లో మనం ఒక బెస్ట్ వన్ అయితే పిక్ చేసుకుందాం. సో మనకి ఇది కొంచెం బెటర్గా ఉంది చూడండి, మీకు ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇది కొంచెం బెటర్గా ఉంది. ఈ ఇమేజ్ మనం ఎగ్జాంపుల్గా తీసుకొని ఇప్పుడైతే మల్టీ షాట్స్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. సో ఇక్కడ మీకు యాడ్ టు ప్రాంప్ట్ ఆప్షన్ ఉందో, యాడ్ టు ప్రాంప్ట్ కొడుతున్నాం. యాడ్ టు ప్రాంప్ట్ కొడితే మీరు ఇక్కడ ఇప్పుడు ఒక చిన్న సెంటెన్స్ ఇవ్వాలి. సో క్రియేట్ 9 డిఫరెంట్ కెమెరా మల్టీ షాట్స్. సో కెమెరా మల్టీ షాట్స్ ఇచ్చి ఇక్కడ మీకు ఎన్ని అవుట్పుట్స్ కావాలి, 4 కావాలి కాబట్టి 4 సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మనం విలాషన్ అయిపోద్ది. సో జనరేట్ కొడుతున్నాం. సో ఎగ్జాంపుల్గా మనం రెఫరెన్స్గా ఒక ఇమేజ్ తీసుకున్నాం కదా, ఆ ఇమేజ్కి సంబంధించి డిఫరెంట్ కెమెరా యాంగిల్స్తో మనకు 9 ఇమేజెస్ జనరేట్ అవుతాయి. సో చూసారా, మనకైతే ఇమేజెస్ వచ్చేసాయి చూడండి. మనం సింగిల్ ఇమేజ్ ఈ ఇమేజ్ రెఫరెన్స్గా ఇచ్చాము మనం ఇక్కడ. చూడండి మనకు 4 ఇమేజెస్ వచ్చాయి. 4లో మీకు ప్రతి దగ్గర 9 ఇమేజెస్ వచ్చాయి, ఎందుకంటే మనం 9 మల్టీ షార్ట్స్ యూస్ చేస్తాం కాబట్టి 9 వచ్చాయి. ఒకవేళ మీకు 9 కాకుండా ఒక 99 కావాలన్నా చేసుకోవచ్చు అనమాట. సో నో ఇష్యూస్ మనకు. సో ఇక్కడ మనం ఏదో ఒకటి బెస్ట్ వన్ పిక్ చేసుకుందాం.
సో, మంచి కెమెరా యాంగిల్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే చాలా బెటర్‌గా వస్తుంటాయి మనకు విజువల్స్. సో, నాకైతే ఇది కొంచెం బెటర్‌గా ఉంది. సో, చాలా డ్రోన్ యాంగిల్స్ వచ్చాయి. అలాగే లో యాంగిల్స్, హై యాంగిల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ చేసుకుంటున్నా. సో, నేనిప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని యాడ్ టు ప్రాంప్ట్ ఉందో యాడ్ టు ప్రాంప్ట్‌కెళ్ళండి. ఇక్కడ మీకు 1 బై 1 మనమైతే ఇమేజ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ప్రెజెంట్. సో, ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాన్ని మనం వీడియోగా కన్వర్ట్ చేసుకోవాలి. సో, ప్రెజెంట్ ఎక్స్ట్రాక్ట్ ఫస్ట్ ఇమేజ్. ఎక్స్ట్రాక్ట్ ఫస్ట్ ఇమేజ్ ఇచ్చి ఎన్ని అవుట్‌పుట్స్ కావాలి? 4 కావాలి. సో, కొడుతున్నాం. చూడండి మనకి ఫస్ట్ ఇమేజ్ అయితే వచ్చేసింది. సో, అలాగే ఇప్పుడు ఈ ఇమేజ్ నుండి సెకండ్ వన్ మనం తీసేయాలి. సెకండ్ వన్ మనకు ఎక్స్ట్రాక్ట్ చేయాలి సారీ. సో, సెకండ్ వన్ మనం మళ్ళీ యాడ్ టు ప్రాంప్ట్ కొట్టి సేమ్ మీరు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చింటారు కదా! దాన్నే మీరు ఎక్స్ట్రాక్ట్ దీన్నే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఫస్ట్ దగ్గర సెకండ్ పెట్టండి. సో, దీంట్లో మీరు 9 ఇమేజెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి 5 చాలు. 5 బెటర్‌గా ఏవైతే బాగున్నాయో అవి మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాన్ని వీడియోగా అయితే చేసుకోవాలి. సో, మనకైతే సెకండ్ ఇమేజ్ కూడా వచ్చింది చూడండి. సో, 4 జనరేట్ చేస్తాం. సో, మనకైతే ఒకటి నార్మల్ మనం ఏదైతే రెఫరెన్స్‌కి ఇచ్చామో అదే ఇమేజ్ వచ్చింది. దాన్ని ఇగ్నోర్ చేసేయండి. ఈ 3లో మనం బెస్ట్ వన్ పిక్ చేసుకొని మీరైతే లైక్ ఇక్కడ ఫేవరెట్ అని యాడ్ చేసుకొని లేకుంటే డౌన్లోడ్ చేసుకోండి. సో, డౌన్లోడ్ అవసరం లేదు ఎందుకంటే మనం వీడియో కూడా ఇక్కడే చేసుకుంటున్నాం. సో, జస్ట్ ఫేవరెట్‌లో యాడ్ చేసుకోండి. సో, నేనైతే అది బెస్ట్ వన్ అనిపించింది పిక్ చేసుకున్నా. సో, మనకు ఫస్ట్ దాంట్లో కూడా మనం బెస్ట్ వన్ పిక్ చేసుకుంటున్నాం. సో, ఇది బాగుంది పిక్ చేసుకుంటున్నా. అలాగే మీకు ఇప్పుడు ఈ ఇమేజ్‌లో ఇంకా ఎన్ని ఉన్నాయో మనకు సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు ఎన్ని మంచిగా ఉన్నాయో అవన్నీ మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి 1 బై 1. సో, ఇది మనకు. సో, మనం ఫస్ట్, సెకండ్ తీసాం గదా! అలాగే మీకు థర్డ్ వన్ బావుంది. ఫోర్త్ వన్ ఆల్మోస్ట్ చెప్పాలంటే దీంట్లో అన్ని షాట్స్ బాగున్నాయి. ఈ సెవెంత్ వన్ ఒక్కటి బాలేదు. ఎందుకంటే ఇక్కడ మనిషి కనిపియట్లేదు. సో, రిమైనింగ్ మీరు అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. సో, అలాగే నేను స్పీడప్ చేస్తున్నా. సేమ్ ఇంకా ఈ ఇమేజ్‌లో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు ఫైనల్‌గా వీడియో ఎలా చేసుకోవాలో చెప్తాను. ప్రెజెంట్ అయితే స్పీడప్ చేస్తాను ఇంకా సేమ్ ప్రాసెస్ కాబట్టి. అండ్ గైస్ మనకు నెక్స్ట్ ఇమేజెస్ కూడా జనరేట్ అయ్యి ఇది థర్డ్ ఇమేజ్. సో, థర్డ్ ఇమేజ్ చాలా బాగా వచ్చింది. దీంట్లో ఏదో ఒకటి బెస్ట్ వన్ పిక్ చేసుకొని మీరు లైక్ కొట్టుకోండి. సో, లైక్ కొడుతున్నా. అలాగే నేను ఒకేసారి మల్టిపుల్ జనరేట్ చేయడం వల్ల నాకు కొన్ని జనరేట్ అవ్వలేదు. బట్ నేను మళ్ళీ జనరేట్ చేశాను. సో, ఇది మనకు దీంట్లో బెస్ట్ వన్ పిక్ చేసుకుందాం మనం. సో, దీంట్లో అన్నీ బాగున్నాయి. అన్ని డ్రోన్ షాట్సే. సో, అన్నీ లైక్ కొట్టుకుంటున్నా. సో, అలాగే నెక్స్ట్ వన్ మనకు ఫిఫ్త్ ఇమేజు. సో, ఒక్కోసారి మనకు మనం ఏదైతే రిఫరెన్స్‌కి ఇచ్చామో అదే వచ్చిందనమాట. సో, అది కాకుండా అది ఇగ్నోర్ చేసి రిమైనింగ్ మనం ఫేవరెట్ పెట్టేసుకోండి. సో, ఏవైతే షార్ట్స్ బన్నాయో ఫేవరెట్ పెట్టేసుకోండి. సో, ఫైనల్‌గా అయితే మనకి ఇమేజెస్ అన్నీ సెట్ అయిపోయాయి కదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 బై 1 వీడియో అయితే క్రియేట్ చేయాలి. సో, మనం ఫ్రేమ్స్ టు వీడియో ఆప్షన్‌కి వెళ్ళి ఇక్కడ ఒక్కొక్క ఇమేజ్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. సో, మనం కిందకొద్దాం. సో, కిందకొచ్చి ఫస్ట్ ఇమేజ్ నుండి ఒక్కొక్కటి మీకు ఎలా చేసుకోవాలో చెప్తా ఇప్పుడు. సో, మనకి ఫస్ట్ ఇమేజ్ ఇది కదా! సో, దీన్ని మనం ఒకటి మంచిగా రిఫరెన్స్ ఇది కాదు మనం. సో, మంచిది ఒక రిఫరెన్స్‌గా తీసుకుందాం క్లోజప్ షాట్. సో, మనం ఫస్ట్ ఇమేజ్ అయితే ఇది రిఫరెన్స్‌గా తీసుకుందాం. ఇది రిఫరెన్స్‌గా తీసుకొని యాడ్ టు ప్రాంప్ట్ ఉందో యాడ్ టు ప్రాంప్ట్ కొడుతున్నా. ఇక్కడ మీకు రైట్ క్లిక్ ఇచ్చి కాపీ ఇమేజ్ కొట్టండి. సో, కాపీ ఇమేజ్ కొట్టి మీరు ఇక్కడ చాట్‌జీపీటీకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి సజెస్ట్ బెస్ట్ VO3 ప్రాంప్ట్ అని చెప్పండి. సో, బెస్ట్ VO3 ప్రాంప్ట్ అని కొట్టామంటే లైక్ ఆ ఇమేజ్‌కి తగినట్టు మంచి ప్రాంప్ట్ ఇస్తుంది. సో, మనం క్రియేటివ్ గుడ్ సీన్ అని కొట్టినా వస్తుంది. బట్ మనకి ఎంతైనా కూడా ఒక సినిమాటిక్ ఫీల్ మంచి ప్రాంప్ట్ ద్వారానే ఒక ఏఐ మనకు మంచి సినిమాటిక్ ఫీల్ అయితే క్రియేట్ చేస్తుంది. అందుకే మనం ప్రాంప్ట్ ద్వారా వెళ్ళడం బెటర్ అనమాట. సో, ప్రాంప్ట్ అయితే చాలా పెద్దగా వచ్చింది. సో, మనమైతే కాపీ చేసుకుంటున్నాం. సో, కాపీ చేసుకొని ఇక్కడికొచ్చి పేస్ట్ చేయడమే ఇంకా. మీకు ఎన్ని అవుట్‌పుట్స్ కావాలి 1 ఆర్ 2 సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. ఎస్పెక్ట్ రేషియో మోడల్ సెలెక్ట్ చేసుకోండి. VA 3.1 ఫాస్ట్ అయితే 20 క్రెడిట్స్ అనమాట. క్వాలిటీ అయితే 100 క్రెడిట్స్. ఇంకా రిమైనింగ్ అనేది 10 క్రెడిట్స్. సో, VA 3.1 ఫాస్ట్ సెలెక్ట్ చేసుకొని 2 అవుట్‌పుట్స్. ఒకటి బాలేకున్నా ఇంకొకటి మనకు అది సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి. సో, నేను జనరేట్ కొడుతున్నా. సో, మనకు వీడియోస్ జనరేట్ అవుతున్నాయి. అలాగే మళ్ళీ ఇమేజెస్‌కెళ్దాం. ఇంకా సేమ్ ప్రాసెస్సే ఇంకా. సో, అలాగే సెకండ్ ఇమేజ్ కూడా మనం ఇప్పుడు ఆల్రెడీ మనం యాడ్ చేస్తున్నాం కదా ఫేవరెట్స్‌లోకి దాన్నే యూజ్ చేయబోతున్నాం. యాడ్ టు ప్రాంప్ట్ కొట్టి కాపీ ఇమేజ్ చాట్‌జీపీటీకెళ్ళి ఈసారి మనం ప్రాంప్ట్ ఇచ్చే అవసరం లేదు. జస్ట్ ఇమేజ్ ఇచ్చినా చాలు. సో, ఆటోమేటిక్‌గా అదే అర్థం చేసుకుంటుంది. సో, జనరేట్ కొడుతున్నా. సో, అదే అనలైజ్ చేసి మనకు ప్రాంప్ట్ అయితే ఇస్తుంది. ఎందుకంటే ప్రీవియస్‌గా ఆల్రెడీ మనం అడిగాం కదా ఒకసారి VO3 విజువల్ ప్రాంప్ట్ కావాలని. సో, ఆల్రెడీ ఇంక సేమ్ అదే అనుకోని జస్ట్ ఇమేజ్ ఇస్తే చాలు. సో, కాపీ చేసుకున్నాం. జనరేట్ కొడుతున్నాం.
సో, నెక్స్ట్ మనకు థర్డ్ వన్. థర్డ్ వన్ మనకు క్లోజప్ షాట్ ఫార్మర్‌ది. సో, థర్డ్ వన్ మనకు క్లోజప్ షాట్. దీంట్లో మనం ఫేవరెట్ ఏదైతే పెట్టుకున్నామో సో, అదైతే చేద్దాం. సో, ప్రెజెంట్ నాకు ఇదైనా బాగుంది. ఫేవరెట్‌గా పెట్టుకొని యాడ్ టు ప్రాంప్ట్ కొట్టి సో, కాపీ ఇమేజ్ చాట్‌జీపీటీకెళ్ళి పేస్ట్ హియర్. సో, పేస్ట్ చేసి మనం సో, వన్స్ అది లోడ్ అయిపోయాక ఎంటర్ కొట్టేసేయండి. సో, ఎంటర్ కొడితే మనకు ప్రాంప్ట్ అది విజువల్ ప్రాంప్ట్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది వియో3. మనం ఫ్లోకెళ్ళి యూజ్ చేయాలి. సో, మనం ఇక్కడ దాకా కాపీ చేసుకున్నాం టు జనరేట్. Tigania. సో, నెక్స్ట్ మనం డ్రోన్ షాట్. సో, మనం ఏదో ఒకటి దీంట్లో అన్నీ బాగున్నాయి కాబట్టి ఏదో ఒక డ్రోన్ షాట్ కాపీ చేసుకొని యాడ్ టు ప్రాంప్ట్ కాపీ ఇమేజ్ చాట్‌జీపీటీ పేస్ట్ అండ్ ఎంటర్. సో, అది ఇమేజ్ అనలైజ్ చేసి కొంచెం మంచి ప్రాంప్ట్ అయితే సజెస్ట్ చేస్తుంది. కాపీ చేసుకొని పేస్ట్ చేసి జనరేట్. సో, అలాగే మీకు రిమైనింగ్ ఇమేజెస్‌కి మీరే చేసుకోండి. వన్స్ అయిపోయాక మీ దగ్గర ఒకవేళ మీకు మ్యూజిక్ క్రియేట్ చేసుకోవాలనుకోండి. సో, మ్యూజిక్ కోసం మీరు సూనో ఏ అని మనకు ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు లైక్ చాలా సార్లు మనం తెలుసుకున్నాం సూనో ఏ గురించి. ఇక్కడ మీకు సో, నార్మల్ తెలుగు లిరిక్స్ అయినా ఇచ్చి చేసుకోవచ్చు. లేకుంటే మీకు నార్మల్ తెలుగు సాంగ్ అని కొట్టినా ఆటోమేటిక్‌గా అదే సజెస్ట్ చేస్తుంది. మీకు అలాంటి ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఫ్రీగా మీకు 50 క్రియేట్స్ ఇస్తారు సైన్ ఇన్ అవుతే. మీరు సైన్ ఇన్ అవ్వాలి. ఇక్కడ మీకు టెంపరరీ మెయిల్ యూజ్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ గానీ, జీమెయిల్ గానీ ఏదో ఒకటి. నేను ప్రెజెంట్ జీమెయిల్‌తో లాగిన్ అవుతున్నా. మీరు స్టార్టింగ్‌లో చూసిన సాంగ్‌ని సూనో ఏతోనే క్రియేట్ చేశాను అనమాట. సో, ఇక్కడ క్రియేట్ ఆప్షన్ ఉంది మీకు. క్రియేట్ ఆప్షన్‌కెళ్ళండి. సో, క్రియేట్ ఆప్షన్‌కెళ్తే మీకు ఇక్కడ లిరిక్స్ ఆప్షన్ ఉందా? లిరిక్స్ అని ఉంది. ఇక్కడ సింపుల్, కస్టమ్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. సింపుల్ అంటే నార్మల్ మీరు లైక్ చిన్న ప్రాంప్ట్ ఇచ్చేసి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ క్రియేట్ ఏ తెలుగు సాంగ్ అని. మీకు ఇక్కడ క్రియేట్స్ రిమైనింగ్ 50 అని ఉన్నాయి చూసారా? 50 లైక్ 50 క్రియేట్స్ యూజ్ చేసుకొని మీరు ఆల్మోస్ట్ ఒక 20 సాంగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రీ వెర్షన్‌లో. ఒకవేళ మీకు కాపీరైట్ రైట్స్ కావాలంటే మీరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో, ప్రెజెంట్ అయితే కాపీరైట్ ఇష్యూ రావట్లేదు. బట్ మీరు ఒకవేళ మీకు సో లైక్ మీరు డైలీ వీడియోస్ పెడతారు. ఇట్లా సాంగ్స్ యూజ్ చేస్తుంటే ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఇక్కడ మీకు లిరిక్స్ ఇవ్వచ్చు. తెలుగు లిరిక్స్. ఇక్కడ స్టైల్ మాకు ఎలాంటి స్టైల్‌లో కావాలి, ఎమోషనల్ కావాలా, సాడ్ కావాలా ఇచ్చి మీరు ఇట్లా జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ సాంగ్ నేమ్ ఇచ్చి క్రియేట్ కొడితే అయిపోద్ది. ఇది శాంపుల్ ఓవర్‌వ్యూ. మనం చాలా వీడియోస్‌లో తెలుసుకున్నాం. ఆల్మోస్ట్ ఒక 20, 30 వీడియోస్‌లో ఈ సూనే గురించి తెలుసుకున్నాం. సో, నేనైతే అంత డెప్త్‌గా వెళ్ళట్లేదు. జస్ట్ బేసిక్ ఓవర్‌వ్యూ మీకు చెప్తున్నాను. సో, అయిపోయాక మీకు మీ వీడియోస్ అలాగే మనం ఇప్పుడు మ్యూజిక్ క్రియేట్ చేస్తున్నాం కదా! క్లబ్ చేసి మీ దగ్గర ఏదో ఒక వీడియో సాఫ్ట్‌వేర్ క్యాప్‌కట్ కానీ, లేకుంటే వీడియో ఎడిటర్ గానీ, మొబైల్‌లో ఇంకా చాలా సింపుల్‌గా యూట్యూబ్ క్రియేట్ ఆప్షన్ ఉందో అక్కడికెళ్ళి చేసుకోండి. బట్ గుర్తుపెట్టుకోండి యూట్యూబ్ క్రియేట్‌లో నుండి మీరు అప్‌లోడ్ చేస్తే లైక్ మనకు మౌంటేషన్ అవ్వట్లేదు. అంటే యాడ్స్ రావట్లేదు అంటున్నారు. సో, దాన్ని నెగ్లెక్ట్ చేయండి. క్యాప్‌కట్ కానీ రిమైనింగ్ ఏదైనా వీడియో సాఫ్ట్‌వేర్ చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అన్నీ క్లబ్ చేసి మీరు ఆడియో యాడ్ చేసి ఎక్స్‌పోర్ట్ కొట్టుకొని అప్‌లోడ్ చేయడమే. ఇది చాలా సింపుల్. ఇది మనకు ఫైనల్‌గా వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.